నాలుగవ అధ్యాయం 4వ వచనములో తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయినప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాని శుద్ధి చేయునప్పుడు అని చదువుచున్నాము. పరిశుద్ధపరచబడుటను గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. స్త్రీలను బట్టి యెరూషలేము బాధింపబడినది అని ఆయన చెప్పుచున్నాడు. చాలామంది చంపబడినారు కాబట్టి 7 స్త్రీలు తమను వివాహమాడుమని ఒక పురుషుని చుట్టుముడుచున్నారు. వారు ఎక్కువ మంది స్త్రీలను వివాహమాటకు అనుమతించబడ్డారు. క్రిందటి అధ్యాయంలో స్త్రీలు పరిపాలించుటకు మొదలుపెట్టారు అని చెప్పబడింది. దేవుని ఎరుగని స్త్రీ ఇంటిలో మరియు సమాజంలో పరిపాలించాలని కోరును. యెషయా గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనము, స్త్రీలు వ్యర్థులుగా తయారైనప్పుడు వారింకా పనికిమాలిన వారుగా తయారవ్వగలరు. కొంతమంది స్త్రీలు నగలతో అలంకరింపబడి నడుచున్నప్పుడు వారి చీల మండలములు గలగల మ్రోగుచుండెడివి. యెరూషలేము స్త్రీలు ఆ విధంగా ఉన్నారు. స్త్రీలు అలంకరించుకొని గర్వముతో పురుషులను ఆకర్షించుట దేవుణ్ణి ఎంతో విచారపరచును. దేవుడు దాన్ని గమనించున్నాడు. స్త్రీ మూలంగా పాపము అలాగే శ్రమ ఈ లోకంలోనికి వచ్చినవి. కానీ ఆ తరువాత ఒక స్త్రీ ద్వారా రక్షకుడు వచ్చినాడు. ఒకనాటి వ్యర్థురాలైన స్త్రీని మానవజాతికి అంతటికీ ఒక దీవెనగా ఉండునట్లు దేవుడు రూపాంతరపరచగలడు. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో పురుషుల కంటే సంఖ్యలో ఎక్కువగా స్త్రీలు ఉన్నారు. కాబట్టి వారి వస్త్రధారణ మరియు నగల అలంకరణ ద్వారా పురుషులను ఆకర్షించున్నారు. ఆ విధంగా ఆ దేశాల్లో పాపం అధికమగుచున్నది. యుద్ధము చాలామంది విధవరాండ్రను, అనాథలను మరియు వివాహం లేకుండా జన్మించిన పిల్లలను ఇచ్చుచు చాలా సమస్యలను సృష్టించింది. పాపము కొనసాగుచు అధికమగుచున్నది. వ్యభిచారము యుద్ధమునకు కారణం. 20వ శతాబ్ద కాలంలో ఇండియాలో 14 గొప్ప యుద్ధాలు జరిగినాయి. ఒక విగ్రహారాధన దేశం ఎన్నడూ అభివృద్ధి చెందదు. వ్యభిచారము అధికమగుచున్నది. నీవు దాన్ని గద్దించకపోయినట్లయితే ఇతరుల వలె నీవు కూడా దేశంలో శ్రమపడతావు. స్త్రీలకు, పిల్లలకు దేవుని భయమును గూర్చి బోధించబడకపోయినట్లయితే అది సమాజమునకు గొప్ప ప్రమాదమును తెచ్చును. స్త్రీలు ఎక్కువగా ఇంటికే పరిమితమై ఉండుట వలన ఆత్మీయ అవగాహనలో పురుషుల కంటే వెనుకబడి ఉన్నారు. ఒక్కొక్క బిడ్డ యొక్క ఆత్మీయ అవగాహన స్థాయిని అనుసరించి పిల్లల ఆత్మీయ అవసరములను స్త్రీలు చూడవలసి ఉన్నారు. అమ్మమ్మల చెడు సాంప్రదాయాలు ఇండియాలో యవన స్త్రీలకు అందజేయుట వారికి ఒక గొప్ప ఆటంకం. పురోగమనమునకు ఇది ఒక గొప్ప ఆటంకం. దేవుడు యెరూషలేముతో మాట్లాడుచున్నాడు. యెరూషలేములో పరిశుద్ధులైన ప్రజలు ఉన్నారని ఆయన చెప్పుచున్నాడు. యెషయా గ్రంథము 4వ అధ్యాయం 3-4 వచనాల్లో దేవుడు నీ కుటుంబమును గూర్చి అట్లు చెప్పినట్లయితే అది ఎంత మంచిగా ఉండును. వివాహితులైన దంపతుల మధ్య మనస్పర్ధ లేకుండా చూచుకొనుటకు మనలను మనము కాపాడుకోవాలి. మార్పు చెందిన ఒక కుర్రవాడు ఒక అమ్మాయిని వివాహం ఆడినాడు. ఆమె అతన్ని అర్థం చేసుకోనలేదు. ఆమె ఎల్లప్పుడూ అతను అనుమానించుండేది. అతడిప్పుడు పరిచర్యకు ఉపయోగం లేని వానిగా తయారయ్యాడు. జీవిత భాగస్వామిని ఎంపిక చేయుటలో జాన్ వెస్లీ పొరపాటు చేశాడు. అతడు ఒక సంచార సువార్థికునిగా ఉండుటకు ఆమె అంగీకరించలేదు. అతడి ఇంటి వద్ద ఉండాలని ఆమె కోరుచుండేది. కానీ అతడు ఆ విధంగా చేయలేదు. తాను చేయుటకు ఎంతో సేవ అతనికి ఉండింది. ఇంగ్లాండ్నకు అతడు అవసరమై ఉన్నాడు. ఆమె దీనికి ఎన్నడూ అంగీకరించి ఉండలేదు. ఆమె అతనిపై బహిరంగంగా వార్తాపత్రికల్లో అపవాదు వేయుచుండేది. అయితే అతడు కొనసాగినాడు. అక్కడ ఘనమైన శీలము గల స్త్రీలు ఉన్నారు. స్త్రీలు పరిశుద్ధపరచబడుటను గూర్చిన సత్యమును నేర్చుకున్న వారైతే వారు దేవునికి చాలా ప్రయోజకులుగా ఉంటారు. నీ ఊహించలేని విజయముతో క్రీస్తులో లభించు ఒక ఉన్నతమైన జీవిత ప్రమాణం ఉన్నది. ఇతరులను పరిశుద్ధతలోనికి నడిపించు గ్రహింపు గల ఆత్మ అటువంటి స్త్రీలకు ఇవ్వబడింది. నీవు మార్పు చెందినప్పుడు ఒక పరిపూర్ణుడైన మనిషివి కావు. నీవు బైబిల్ చదివి ఆయన మరణమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన వివేచించు ఆత్మ నీకు ఇవ్వబడును. పరీక్షించు, వివేచించు ఆత్మ అగ్ని వంటిది. అది శుద్ధీకరణ కూడా జరిగించును. మరి ఒక భాషలోనికి తర్జుమా చేయు క్రమంలో కొన్ని ప్రాముఖ్యమైన వాక్యాలు పోతూ ఉంటాయి. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2-4 వరకు చూస్తే దేవుడు మనకు తీర్పు తీర్చు ఆత్మను మరియు సత్యమును పరీక్షించు ఆత్మను ఇచ్చుచున్నాడు.
మనము లేఖనములలో ఒక భాగమును చదువుతాం. ప్రార్థనాపూర్వకంగా వాక్యమును చదివినప్పుడు దాన్ని సరిగా అర్థం చేసుకొనుటకు సాధ్యమగును. దేవుణ్ణి అడగకుండా ఎవ్వరినీ తీర్పు తీర్చవద్దు. తన పిల్లలకు ఎలా సహాయం చేయాలో దేవునికి తెలియను. క్రొత్తగా వచ్చిన ఒక కుర్రవాడు నా క్రియల్లో కొన్నిటిని అర్థం చేసుకోలేకపోయాడు. అతడు నన్ను గూర్చి తప్పైన భావన కలిగి దాన్ని గూర్చి మాట్లాడటం ప్రారంభించాడు. తద్వారా అతడు శ్రమపడ్డాడు. పెద్దలైన దేవుని పిల్లల యొక్క కార్యాలను గూర్చి మనము తీర్పు తీర్చకూడదు. నీవు వారి యొద్దకు స్వయంగా వెళ్ళినప్పుడు నీవు అర్థం చేసుకునే విధంగా వారు నీకు వివరించుదురు. వారి వెనుక నీ వ్యతిరేకమైన ఆలోచనలను ఇతరులకు వ్యాపింపచేయకూడదు. వారిని గూర్చి నీవు దేవుని అడగవచ్చు.